వరుస సెలవులు రావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. శ్రీవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. దాంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయాయి. సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. భక్తుల రద్దీపై మరింత సమాచారం మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అందిస్తారు. భక్తజనంతో నిండిపోయింది. శ్రీవారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. వరుస సెలవు దినాలు కావడంతో స్వామివారిని ప్రత్యక్షంగా దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు తరలి వస్తుండటంతో తిరుపతి అలిపిరి కేంద్రం వద్ద నుంచి కూడా భక్తుల తాకిడైతే కనబడుతుంది. ప్రస్తుతం అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద పెద్ద సంఖ్యలో వాహనాలు బారు తీరినటువంటి పరిస్థితి. తనిఖీ కేంద్రం వద్ద వాహనాలు తనిఖీ చేసుకోవడానికే దాదాపు గంట సమయం పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మరోవైపు తిరుమలలో ఉన్నటువంటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి వెలుపల క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. దీంతో సర్వదర్శనం భక్తులకు 24 గంటల సమయం పడుతుందంటూ కూడా టీటీడీ అధికారులు ప్రకటించారు. మరోవైపు కంపార్ట్మెంట్లో వేచి ఉన్నటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా టీటీడీ అధికారులు అయితే దృష్టి సారించారు. మొత్తం 9 సెక్టార్లుగా విభజించారు. ప్రతి సెక్టార్కు ఒక ఉన్నత అధికారిని నియమించారు. వారి పర్యవేక్షణలో భక్తులకు నిరంతరాయంగా ఆహార పానీయాలు అందించేలా అయితే ఏర్పాట్లు చేశారు. దీంతో క్యూ లైన్లో వేచి ఉన్నటువంటి భక్తులకు తాగునీటి ఇబ్బందులు లేకుండా ఆహార సౌకర్యానికి సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బందులు గురి కాకుండా అయితే టీటీడీ ఏర్పాట్లు చేసింది. దీంతో క్యూ కాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లో వేచి ఉన్నటువంటి భక్తులతో పాటు వెలుపల ఏర్పాటు చేసినటువంటి క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులకు కూడా అన్నప్రసాద సౌకర్యాన్ని నిరంతరాయంగా కనిపించేలా టీటీడీ అయితే ఏర్పాట్లు చేసింది. ఇక స్వామివారిని దర్శనం కోసం అయితే 24 గంటల సమయం పడుతుంది. ప్రస్తుతం శ్రీవారి ఆలయంలో నిత్యం సర్వదర్శనం భక్తులతో పాటు ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించినటువంటి భక్తులను కూడా దర్శనానికి అనుమతిస్తున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి ముందస్తుగానే ఆన్లైన్లో దర్శన టోకన్లు పొంది ఉంటారు. సర్వదర్శనానికి సంబంధించి తిరుపతిలో 20 నుంచి 30 వేల వరకు కూడా దర్శన టోకన్లు జారీ చేస్తారు. దర్శన టోకన్లు లేనిటువంటి భక్తులు నేరుగా వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోకి చేరుకోవాల్సి ఉంటుంది. వారు క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్ల వద్ద వేచి ఉండవలసిన పరిస్థితి ఉంటుంది. వారిని దర్శనానికి రాత్రి 9 గంటల తర్వాత అనుమతించేటటువంటి అవకాశాలు ఉంటాయి. అప్పటి వరకు కూడా ఉదయం నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా స్లాటెడ్ టోకన్లు అంటే టికెట్ దర్శన టోకన్లు కలిగినటువంటి భక్తులను దర్శనానికి అనుమతించేలా టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. 9 నుంచి రాత్రి 1 గంట వరకు కూడా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లో వేచి ఉన్నటువంటి భక్తులను దర్శనానికి అనుమతించేలా అయితే ఏర్పాట్లు చేశారు. దీంతో సర్వదర్శనం భక్తులకు ఇవాల్టి రోజున తిరుమల చేరుకున్నటువంటి వారికి 24 గంటల సమయం పట్టేటటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. రేపు ఎల్లుండి కూడా సెలవు దినాలు కావడంతో శ్రీవారి దర్శనం కోసం వస్తున్నటువంటి భక్తుల తాకిడి మరింత పెరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. అటు తర్వాత కూడా వేసవి సెలవులు ప్రారంభమవుతూ ఉన్నటువంటి నేపథ్యంలో భక్తుల తాకిడి పెరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం మాడవీధుల్లో కూడా చూపిస్తున్నాం మన విజువల్స్లో. ఇక్కడ భక్తుల తాకిడి ఏ విధంగా ఉందో. శ్రీవారిని దర్శించుకుని ఆలయం వెలుపల వస్తున్నటువంటి భక్తులు ఒకవైపు అన్నప్రసాద సముదాయానికి వెళ్తున్నటువంటి వారితో మరోవైపు వరాహస్వామి ఆలయ సందర్శనకు వెళ్తున్నటువంటి భక్తులతో ఈ ప్రాంతం అంతా కూడా కిటకిటలాడుతుంది. శ్రీవారిని దర్శించుకున్న భక్తులు ముందుగా ఆలయం వెలుపల లడ్డూ ప్రసాదాలను స్వీకరిస్తారు. లడ్డూ ప్రసాదాలు స్వీకరించిన అనంతరం అన్నప్రసాద సముదాయం అదేవిధంగా వరాహస్వామి ఆలయం వైపు వెళ్తుంటారు. ఇక ఆలయం ఎదుట అఖిలాండం వద్దకు వెళ్ళేటటువంటి భక్తులు అక్కడ కొబ్బరికాయలు కొట్టి తమ మొక్కులు చెల్లించుకునేటటువంటి పరిస్థితి ఉండడంతో ఆ ప్రాంతం కూడా భక్తులతో నిండిపోయి ఉంది. మరోవైపు వసతి గదుల సౌకర్యానికి సంబంధించి భక్తులు ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి. తిరుమలలో కేవలం 7,000 వసతి గదులు మాత్రమే భక్తులకు కేటాయించేటటువంటి అవకాశం ఉండడంతో భక్తులు తిరుమలలో అంతకు మించి ఉన్నటువంటి నేపథ్యంలో వసతి గదులు పొందడానికైతే భక్తులు ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ దృశ్యం నెలకొన్నటువంటి తాజా పరిణామాలు. కెమెరా పర్సన్ రావంతో మోహన్ ప్రసాద్, ఎన్టీవీ తిరుమల నుంచి.